సార్ ఇప్పుడు మీరు చెప్పారు అంటే అందరూ కలిసి పనిచేయాలి, ఒక హోలిస్టిక్ అప్రోచ్లో వెళ్ళాలి అనేటువంటిది మీరు చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీలో బహుశా అంటే గివెన్ ఇట్స్ హిస్టరీ అది సాధ్యం కాకపోవచ్చు. ముఖ్యంగా అంటే మీరు ఇప్పుడు చెప్పారు మీ తండ్రి గారు అయినటువంటి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు ఈజ్ ఏ అంటే ఒక పెద్ద లీడర్, ఆయన జైగాంటిక్ పర్సనాలిటీ. తర్వాత అంటే ఒక తెలుగు రాష్ట్రాల్లోనే కాదు నేషనల్ లెవెల్లో కూడా ఆయన చాలా టవరింగ్ పర్సనాలిటీ. అటువంటి పర్సన్ ఆయన్నే ఈ కాంగ్రెస్ వర్గ రాజకీయాలు బహుశా నేను అనుకోవటం ఆయన్ని 2 సార్లు పదవీచ్యుతం చేయడంలో ఈ వర్గ రాజకీయాలు పనిచేసినటువంటిది ఉన్నది. అది కాదంటారా? అంటే ఈజ్ ద విక్టిమ్ అంటున్నా, ఈ వాజ్ ద విక్టిమ్. నేను చెప్పేది ఏమిటంటే ఎన్నికల్లో గెలిచే వరకు వారి సమకాలీనులు మీరు చూస్తే ఈ దేశానికి ప్రధానమైనటువంటి పివి నరసింహారావు, అంతకుముందు ముఖ్యమంత్రి చేసినటువంటి వెంగళరావు గారు, విజయభాస్కర్ రెడ్డి గారు, శివశంకర్, వాళ్ళంతా కూడా దేవర్ ఆల్ సీనియర్ ఇన్ దేర్ ఓన్ వే. కాంటెంపరీస్ అంతా కూడా దేవర్ ఆల్ సీనియర్ పీపుల్. కానీ మనం గెలుపు గురించి మాట్లాడినప్పుడు గెలవడానికి పోవాలన్నప్పుడు వీ మస్ట్ క్యారీ ఎవ్రీబడి టుగెదర్. ఆ కాన్ఫిడెన్సు అందరిలో వచ్చినప్పుడు ఈ తగాదాలు ఉండవు, తగ్గిపోతాయి. నువ్వా నేనా అనే తగాదాలు తగ్గిపోతాయి. ఐఎమ్ విట్నెస్. శివశంకర్ గారు అన్నారు, రోజు నాన్నగారు అందరు సీనియర్ లీడర్స్ని ఇన్వైట్ చేశారు డిన్నర్కి. అంతా ఫాదర్ కూడా రావడానికి కొంచెం టైం పట్టింది, ఏదో ప్రోగ్రామ్స్. శివశంకర్ గారు హీ వాజ్ ది ఫస్ట్ టు అరైవ్. ఆయన చెప్తున్నాడు అనమాట, మనం ముందు గెలవాలి, గెలిచిన తర్వాత ఎవరు ఏమిటిదో తనుకునే తర్వాత అనుకుందాం, మనం గెలవాలి అనేటువంటి ఆలోచన. ఇది కాంగ్రెస్ ఫిలాసఫీ. సో ఇప్పుడు ఆ రోజు లేవని కాదు, మొదటిసారి ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా పూర్తి కాలం పనిచేయలేదు, మారారు. మధ్యలో రెండు సంవత్సరాలు 10 నెలల తర్వాత మార్పు జరిగింది. రెండోసారి ముఖ్యమంత్రి కావడానికి ముందు కూడా మళ్ళీ అందరినీ కలుపుకొని అందరు కలిసి అంత పెద్ద గట్టిగా నేను ఉన్నటువంటి ఎన్టీ రామారావు గారిని ఓడించడం అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయనటువంటి విషయం. 89లో ఒకసారి హిస్టరీలోకి వెళ్దాం. అంటే ముఖ్యంగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు, ఆయన టవరింగ్ పర్సనాలిటీ, నో డౌట్. కాంగ్రెస్ పార్టీకి ఆయన అంటే ఇమ్మెన్స్ సర్వీసెస్ ఇచ్చినటువంటి వ్యక్తి. బహుశా నేను అనుకోవటం చాలా ఎంగేజ్లోనే ఆయన డాక్టర్ అయిన తర్వాత ఎంపీ కావటం, ఆ రోజు అంటే ఉమ్మడి రాష్ట్రానికంటే ముందే, తర్వాత మళ్ళీ ప్రావిన్షియల్ మెంబర్ అయిన ప్రొవిజనల్ పార్లమెంట్ అసెంబ్లీలో 1950లోనే వారు ఎంపీగా నామినేట్ అయ్యారు. తర్వాత ఎమ్మెల్యే అయ్యారు హైదరాబాద్ స్టేట్లో. తర్వాత మంత్రిగా ఇవన్నీ చేశారు. అంటే నేనేమంటున్నానంటే ఆయన చాలా పెద్ద పర్సనాలిటీ, కానీ ఆయన చుట్టూతో ఆయన గొప్ప అడ్మినిస్ట్రేటర్ అంటారు. తర్వాత ఆయనకి చాలా అంటే అందరూ ఏంటంటే చెన్నారెడ్డి గారు అనగానే ఆయన చాలా గొప్ప అడ్మినిస్ట్రేటరు, చాలా ఇదని. కానీ ఆయన చుట్టూతో అనేక కాంట్రవర్సీస్ ఉన్నాయి. అవి చారిత్రకపరమైనటువంటివి, హిస్టరీలో పార్ట్. దాని గురించి కొంచెం నేను మిమ్మల్ని అడుగుతాను. ముఖ్యంగా అంటే 78లో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితిలో చెన్నారెడ్డి గారు, సరే తెలంగాణ మూమెంట్ది కూడా అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. అంటే 1969లో తెలంగాణ ప్రజా సమితిని ప్రారంభించిన తర్వాత, అది ఉవ్వెత్తున ఉద్యమం ఎగిసిన తర్వాత దాదాపు 350 మంది ప్రాణాలు కోల్పోయినటువంటి ఉద్యమం, దాన్ని తీసుకెళ్ళి కాంగ్రెస్లో మెర్జ్ చేశారు, తాకట్టు పెట్టారు తన స్వప్రయోజనాల కోసం. దానివల్ల యూపీకి ఆయన ఈ వాజ్ మేడ్ గవర్నర్ అనేటువంటిది ఒకటి ఉన్నదండి. అంటే అటువంటి అద్భుతమైనటువంటి ఒక ఉద్యమం, అంటే ఇటీవల వచ్చినటువంటి ఉద్యమం కంటే కూడా తారాస్థాయిలో హింస ప్రజ్వరిల్లి విద్యార్థులు ఉద్యమంలోకి అందరు వ్యక్తులు వచ్చినటువంటి ఆ ఉద్యమాన్ని కాంగ్రెస్ పార్టీకి తాకట్టు పెట్టారు అనేటువంటిది, దానికి మరి చెన్నారెడ్డి గారే కారణం అనేటువంటి ఒక విమర్శ కూడా ఉంది. సరే, వివరాలకు పోకముందు ఒక చిన్న విషయాన్ని నేను అబ్జర్వేషన్. దేనికి తాకట్టు పెట్టారు? యూపీలో గవర్నర్ కావడానికి అనేటువంటి ఆరోపణ చేశారు. చెన్నారెడ్డి గారి వ్యక్తిత్వం ఏ విధంగా ఎటువంటిది అనేది వారు పంజాబ్లో 9 మాసాలు గవర్నర్గా చేసినప్పుడు పదవి వదులుకొని వచ్చినటువంటి వ్యక్తి. అంత ఉద్యమాన్ని తాకట్టు పెట్టి పదవి సంపాదించుకునేటువంటి మనస్తత్వం వారిది అయి ఉంటే
ఉన్నటువంటి పదవిని 9 మాసాల్లో వదులుకొని వచ్చేవారా? ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి ప్రధానమంత్రికి వ్యతిరేకంగా పోయేటువంటి విధంగా వచ్చేవారు కాదు. కనుక రాజకీయాలుగా విమర్శలు చేయడానికి అవన్నీ కూడా పనికొచ్చాయి. అదొక పగడ్బందీగా ఒక స్ట్రాటజీగా వారిని ఏ విధంగా కించపరచాలి అనేటువంటి, అంటే వ్యక్తిత్వ హననం అంటారా? ఒక ఓ రకంగా ఎవరు చేసి ఉంటారంటే చాలామంది ఉన్నారు దాంట్లో. కాంగ్రెస్లో విత్ ఇన్ ది కాంగ్రెస్ ఉన్నారు, అవుట్ సైడ్ ది కాంగ్రెస్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సరే, అది సహజంగా పొలిటికల్గా ఏదో ఒకటి. ఇప్పుడు నేను అంటే చిన్న విషయం, నేను 2014లో పోటీ చేసేటప్పుడు నా గురించి ఏమి చెప్పలేక, నా గురించి ఏమన్నారు, ఈయన ఢిల్లీలో ఉంటాడు. ఆ టైంకి అది ప్రజలకు ఢిల్లీలో ఉంటాడు, నాకు వచ్చే పదవి దేశంలో మొత్తం దేశాన్ని డిజాస్టర్ మేనేజ్మెంట్లో నడిపించి ప్రధానమంత్రికి వైస్ చైర్మన్గా, నేను ఆయన చైర్మన్గా వైస్ చైర్మన్గా ఉన్నప్పుడు ఒక మంత్రిగా ముఖ్యమంత్రిగా ఉండేవాడు. ఆయన నియోజకవర్గంలో ఉన్నాడు, రాష్ట్ర రాజధానిలో ఉంటాడు. మంత్రి అనేవాడు తన నియోజకవర్గంలో ఎప్పుడు ఉండడు, రాజధానిలో ఉంటాడు. కనుక ఆ టైంకి ఏదో చెప్పాలి. చెన్నారెడ్డి గారి గురించి ఏం చెప్పాలి? ఆయన అడ్మినిస్ట్రేటర్ కాడని చెప్పలేడు, ఆయన రాజకీయంలో అనుభవం లేదని చెప్పలేరు. ఆయన ఏదో చేసేసాడు, ఇట్లా చేశాడంటే అది ఆయనతో భయపడేవాళ్ళు, ఆయన పైకి రావద్దనుకునేవాళ్ళు, అందరికీ అది ఒక కన్వీనియంట్గా మారిపోయింది తప్ప ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు మిగతా వారంతా చెప్పండి. చెన్నారెడ్డి గారి గురించి చాలా తక్కువ మాట్లాడేటువంటి వ్యక్తుల్లో చంద్రశేఖరరావు గారు ఉన్నారు. ఆయన పి జనార్దన్ రెడ్డి గారి వర్ధంతి జయంతి సందర్భంగా గార్లెండ్ చేసేందుకు పోతాడు. ఈశ్వరీబాయి గారికి ఒక ప్రభుత్వపరమైనటువంటి కార్యక్రమాన్ని చేశారు. అనేక మందికి పోతారు, కానీ చెన్నారెడ్డి గారి వర్ధంతి జయంతి సందర్భంగా అటు ఎక్కడ కనబడనటువంటి వ్యక్తి కూడా. అంటే మీరు ఆహ్వానించారా? అది ప్రభుత్వం చేసే కార్యక్రమం, ఆహ్వానించే కార్యక్రమం కాదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మేము మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ జిహెచ్ఎంసీ వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం, ఇట్స్ ఎన్ అఫీషియల్ ప్రోగ్రామ్. సో అది వేరు. అయితే అలాంటి వ్యక్తి కూడా మధ్య ఒక పత్రికల్లో ఆయనను కోట్ చేస్తూ రాసినటువంటిది ఏమిటంటే, ఆయనను అనవసరంగా బదనాం చేయడం జరిగింది, ఆయన తెలంగాణకు ద్రోహం చేయలేదు, ఆ రోజు ఉండేటువంటి వాళ్ళు గెలిచినటువంటి ఎంపీలంతా కూడా అటు వెళ్ళిపోయారు. 69లో టీపీఎస్ 71లో అప్పుడు గెలిచినటువంటి ఎంపీస్ అంతా కూడా అటు కాంగ్రెస్లో కలవడానికి ఆ రోజు ఉండేటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా అటు మారిపోవడం వలన గత్యంతరం లేక. అయితే ఆ రోజు నాయన నరసింహారెడ్డి గారు వస్తారు జయంతి సందర్భంలో, అనేక సందర్భాల్లో ఆయన కానీ మధుసూదనాచార్య వస్తారు, ఆయన స్పీకర్ గారు. ఆయనైతే స్లోగన్ ఇస్తాడు, జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా చెన్నారెడ్డి కా నామ్ రహేగా. నాయన నరసింహారెడ్డి గారు అనేక సందర్భాల్లో చెప్తారు, తెలంగాణకు ద్రోహం చేసినాడు అనేటువంటి మాట తప్పు, ఆయన గిట్టని వాళ్ళు ఆ విధంగా మాట్లాడారు. ఆ రోజు చెన్నారెడ్డి గారు జై తెలంగాణ అన్నారు, అందుకని మేము ఈరోజు జై జై తెలంగాణ అనగలిగాం. ఆయన ద్రోహం చేసింది ఏమీ లేదు. అప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో వాస్తవంగా చూస్తే ఏమైందంటే, ఒక సంవత్సరం విద్యార్థులు ఒక సంవత్సరం కోల్పోయారు 69 అజిటేషన్లో. అసలు ఇంకోటి ఏమిటంటే, తెలంగాణ ప్రజాసమితిని స్థాపించింది చెన్నారెడ్డి గారు కాదు. 1968లో ఎప్పుడైతే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత వారు చాలా కాలంగా హైదరాబాదులో లేకుండా ఢిల్లీలో ఉండిపోయారు, అంటే కొంత బ్రేక్ తీసుకున్నారు. ఆ సమయంలో ఇక్కడ ములికి రూలు గడువు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో గ్రామాల ఒక ఆలోచన మొదలైంది. విద్యా ఉద్యోగ అవకాశాలు మాకు తగ్గిపోతాయి అనేటువంటి ఆందోళనతో చాలామంది, అంటే ఇటు యువత, ప్రభుత్వ ఉద్యోగులు అందరికీ ఒక ఆందోళన. అది ఆ రకంగా పుట్టినటువంటి అజిటేషన్ తప్ప అది ఎవరో మొదలు పెడితే జరిగింది కాదు. అంటే బ్రహ్మానందరెడ్డి గారు అవలంబించిన విధానాల వల్లే కొంత వచ్చింది అనేటువంటిది కూడా ఉంది కదండి. లేదు అంటే అవన్నీ తర్వాత వీసీ విషయంలో మొత్తం మీద అనేక అంశాలు ఉన్నాయి. బట్ ములికి రూలు అయిపోతుంది 68లో, 12 సంవత్సరాలు ములికి రూలు కొనసాగుతుంది అనే ట్రిగర్ చేసింది అది. కారణాలు ఇంకా వేరే అన్నీ ఉన్నాయి.
ఆ నేపథ్యంలో ప్రజాస్వామ్య తెలంగాణ ప్రజాసమితి ఏర్పాటు చేసుకుని దాంట్లో మదన్ మోహన్ గారు, స్వర్గీయ మదన్ మోహన్ గారు దానికి అధ్యక్షుడు, సిద్దిపేట ఆయన కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో నాన్నగారు చాలా కాలం జాప్యం తర్వాత హైదరాబాద్కు తిరిగి వచ్చినటువంటి నేపథ్యంలో మేము ఎయిర్పోర్ట్ నుండి మొత్తం తిరిగి సిటీలో ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది, ఎలాంటి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ వాళ్ళు కూర్చుంటున్నారు, అజిటేట్ చేస్తున్నారు అనేది మేము మొత్తం ఒక గంట సేపు కారులో చుట్టూ ప్రయాణం చేసి వారికి చూపించాం. ఎందుకంటే ఇక్కడ లేదు ఆ రోజు ఈ రోజులాగా అప్పుడు టెలివిజన్ అవన్నీ కూడా లేవు, ఎప్పటికప్పుడు ఏ రోజు ఆ రోజు వార్తలు చూసుకోవడానికి కూడా లేదు. అప్పుడు ఇది బాగా పెరిగిపోతుంది, దీన్ని మేనేజ్ చేయడం మా తరం కాదు, మీలాంటి వారు ఉంటేనే ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకొని పోవడానికి సాధ్యమవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేసినప్పుడు ఫాదర్ అప్పుడు దాంట్లో టీపీఎస్ ఉద్యమాన్ని తన భుజాల మీద చూసాడు. దాంట్లో తను ఏ పని చేసినా రాత్రి పగలు ఏ పని చేసినా హార్ట్ మొత్తం దాంట్లో మనస్ఫూర్తిగా నిమగ్నులై పనిచేశారు కనుక అది ఒక పెద్ద ఛాలెంజ్గా తీసుకొని 71లో జరిగినటువంటి ఎన్నికల్లో 14 సీట్లలో 10 ఎంపీలు గెలుచుకోగలిగారు. అప్పుడు కేంద్రంలో ఇందిరాగాంధీ గారు బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించారు. ఆ రోజు ఒకవేళ కొంత మెజారిటీ తక్కువ ఉన్నటువంటి పక్షాన పార్లమెంట్లో ఉన్నటువంటి పక్షాన ఈ 10 ఎంపీస్తో కొంత ఏదైనా బార్గెన్ చేసేటువంటి అవకాశం 14లో 10 ఈ అప్పుడు బార్గెన్ చేయడానికి అవకాశం ఉంటుందేమో అని చెప్పి కొంత ఆలోచన ఖచ్చితంగా ఉండింది. కానీ ఎప్పుడైతే ఓవర్వెల్మింగ్ మెజారిటీ వచ్చిందో దాని తర్వాత అలాంటి అవకాశం ఏమీ లేదు. ప్రెషరైజ్ చేయడానికి అవకాశం లేకుండా కొంత ఉండేది అది కూడా లేకుండా పోయింది. ఒక సంవత్సరం మొత్తం అకాడమిక్ ఇయర్ వేస్ట్ అయిపోయింది. నేను కూడా అప్పుడు స్టూడెంట్గా ఉన్నాను, అది జరిగింది. అంతేకాకుండా ప్రత్యేకంగా బ్రహ్మానంద రెడ్డి గారు పట్టుబట్టి ఏమీ జరగనట్టు ఎగ్జామినేషన్స్ కంటిన్యూస్గా ఆపకుండా మేము చదువులు అంటే అంతరాయం కలిగిన క్లాసెస్ నడవకుండా ఎగ్జామ్స్ మాత్రం కండక్ట్ చేసి వాళ్ళకి డిగ్రీలు ఇచ్చేస్తామనేటువంటి దూరంలో వ్యవహారం చేస్తుంది. బ్రహ్మానంద రెడ్డి పాస్ అనేది అప్పుడు దాన్ని గట్టిగా వ్యతిరేకించినప్పుడు ఇందిరాగాంధీ గారు ఒకసారి అడిగారు నాన్నగారిని, వై ఆర్ యూ అపోజింగ్ దిస్ అంటే నాన్నగారు అడిగారు, ఈ చదవకుండా క్లాసులకు వెళ్ళకుండా ప్రాక్టికల్గా ఏం జరగకుండా ఉన్నటువంటి ఒక డాక్టర్ పాస్ అయితే రేపు వారితో మీరు ట్రీట్మెంట్ చేసుకోవడానికి రెడీగా ఉంటారా అని అడిగారు. సో అట్లాంటి పరిస్థితి ఉంది. ఆ సంవత్సరం ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్నటువంటి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయేటువంటి పరిస్థితులు దేశమంతా కూడా నోటు ఉస్మానియా యూనివర్సిటీ అప్పుడు ఎక్కడ చదువులు లేకుండా పాస్ అయినా కూడా దానికి వాల్యూ ఉండదు అనేటి ఇటువంటివన్నీ జరిగాయి. ఒక తెలంగాణ సమాజం మొత్తం వెనకబడిపోతుంది, ఈ రకంగా ఇబ్బంది పాలవుతుంది. ఇది ఫైట్ చేసాం, ఒక 6 పాయింట్ ఫార్ములాతో మేము ముందుకు వస్తామన్నటువంటిది కేంద్రం ఆ రోజు దానిపైన తనకు అనుమానాలు ఉన్నా వీ హ్యావ్ టు గో ఫార్వర్డ్. ఈరోజు మీరు చూడండి, ఇక్కడ డార్జిలింగ్లో గోర్ఖాల్యాండ్ విషయంలో కూడా పెద్ద ఎడ్యుకేషన్ జరిగింది, మళ్ళీ నెగోసియేషన్స్ డిస్కషన్స్ అనేది వచ్చాయి. సో ఆ స్టేజ్కి మీరు అనేది ఏంటి 1969 యాజిటేషను అక్కడ అంటే సబ్సిక్వెంట్గా దాని అంతటా అదే డై డౌన్ అయిందంటారు. అది ఎందుకంటే ప్రజలు కూడా అలసిపోయారు. అంటే మనం ఇది భోజనం పెట్టి ఉద్యోగాలు ఇచ్చి నడిపించేటువంటి వ్యవస్థ కాదు. ఆ రోజుల్లో జరిగినటువంటి యాజిటేషన్ వేరు, ఈ మధ్య జరిగినటువంటి యాజిటేషన్ వేరు. అప్పుడు అంతా కూడా ఒక ప్రజలు అలసిపోయారు. ఆలోచన ఈ రాజకీయంగా చూస్తేనేమో కేంద్రంలో కాంగ్రెస్కి పెద్ద మెజారిటీ వచ్చింది. దాని తర్వాత దీన్ని ముందుకు కొనసాగేటువంటి ఎంపీస్గా ఉండేటువంటి వాళ్ళంతా కూడా కాంగ్రెస్లో చేరిపోవడం మొదలుపెట్టారు. ఆ నేపథ్యంలో పార్టీని విలీనం చేయడం జరిగింది తప్ప ఇది పదవిని ఆశించి చేసే వ్యక్తి చెన్నారెడ్డి గారు ఎప్పుడూ కాదు. ఆయన 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాట ఒకసారి ఆయన అడిగారు, మీరు ముఖ్యమంత్రి పదవి ముఖ్యమంత్రి పదవి నా ఎడమకాలు చిట్టినకేనేలతో సమానం అని చెప్పి వదిలిపెట్టారు వితౌట్ ఎనీ రెసిస్టెన్స్.
ఆ రోజు కావలిస్తే దాని గురించి అటువంటి ఆలోచన కూడా ఎప్పుడు చేయనట్టు. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.